अन्यः राजा राजान्तरम्, अन्यः पुरुषः पुरुषान्तरम्, अन्यः ग्रामः గ్రామాంతరం. అంటే చెప్తాం కదా, వేరే ఊరు వెళ్ళారు అని చెప్పారనుకోండి, వేరే ఊరు అని చెప్పండి. గ్రామాంతరం గతవాన్ అంటే అన్యం గ్రామం గతవాన్ అని చెప్పారు అనుకోండి. అన్యం గ్రామం అని చెప్పడానికి ఏమని చెప్పాలి ఇప్పుడు మీరు సమాసం చేస్తే? గ్రామాంతరం గతవాన్. అర్థమైందండి? అలాగ ప్రయోగాలు చేయాలన్నమాట. అంటే ఈ సమాసం ద్వారా ఏంటవుతుందంటే మీరు ప్రయోగాలు ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాం మనం. వీటన్నిటికీ మయూర వ్యంసకాలు సమాసం. సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రథమ విభక్తిలో ప్రాతిపదికార్థ లింగ వచన పరిమాణ మాత్రే ప్రథమ. పరిమాణ మాత్రే ప్రథమ అని ఈ సూత్ర వ్యాఖ్యానం రాయాలి. ప్రాతిపదికార్థ మాత్రే, లింగ మాత్రే, వచన మాత్రే, పరిమాణ మాత్రే ప్రథమా విభక్తి భవతి. అప్పుడు ఏమని రాస్తారు? ప్రాతిపదికార్థ లింగ వచన పరిమాణ మాత్రే ప్రథమ షడ్పదం ఇదం సూత్రం. ఇందులో 6 పదాలు ఉన్నాయి. ఇది రాసిన తర్వాత ప్రాతిపదిక అనే దానికి అర్థం ఏమిటి? నియతోపస్థితిక ప్రాతిపదికార్థ అని అక్కడ ఒకటి రాశాడు. నియతోపస్థితిక ప్రాతిపదికార్థ. ఇవన్నీ ఏంటంటే వరుసగా రాయాలన్నమాట, ఒక్కొక్క దానికి ఉదాహరణ. ప్రాతిపదికార్థానికి ఉదాహరణ ఏంటి ఇచ్చాడు? ఉచ్చైహి నీచైహి. తర్వాత ఏంటి ఇచ్చాడు? ప్రాతిపదికార్థ లింగాన్ని ఇచ్చాడు. లింగానికి ఏంటి చెప్పాం మనం? కృష్ణ, జ్ఞానం, ఇవి చెప్పాం. ప్రాతిపదికార్థ లింగ. వచనానికి ఏం చెప్పాడు వాడు? ఏకః, ద్వౌ, త్రీణి. ఇవన్నీ వచనాలు. తర్వాత ఏమని చెప్పాడు? ఇవన్నీ ఇలా ఉదాహరణ రాయాలి. అంటే ప్రాతిపదిక ఇవి రాయాలి. అంటే ప్రథమా విభక్తి ఇస్తున్నాడు. సంబోధనేచ, సంబోధనే ప్రథమా విభక్తి. యాక్చువల్లీ సంబోధనేచ అనేటిది ప్రథమా విభక్తిలోకి అంతర్విభాగం అని చెప్పాలి. అవి రాయాలి. ఇప్పుడు ద్వితీయ విభక్తిని వర్ణించమన్నాడు అనుకోండి. అప్పుడు ద్వితీయ విభక్తిలో ఏమని చెప్తాం? కర్తురీప్సిత తమం కర్మ. ఆ సూత్రం గురించి కొంచెం వ్యాఖ్యానం. ఒక ఉదాహరణ, కర్మణి ద్వితీయ అకథితంచ. ఈ 3 సూత్రాలు ఖచ్చితంగా మీరు రాయాలి ద్వితీయ విభక్తికి.